నిన్ను పెళ్లి చేసుకోవడం నా మూర్ఖత్వం. అతనితో మాట్లాడడం నా మూర్ఖత్వం. అక్కడికి వెళ్ళడం నా మూర్ఖత్వం. అతనిని నమ్మడం నా మూర్ఖత్వం. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం ఇట్ వాజ్ ఫూలిష్ ఆఫ్ మీను ఉపయోగిస్తాం. అలా చేయడం నా మూర్ఖత్వం అని చెప్పడానికి ఇట్ వాజ్ ఫూలిష్ ఆఫ్ మీను ఉపయోగిస్తాం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే ఇట్ వాజ్ ఫూలిష్ ఆఫ్ మీ ప్లస్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ V1 అంటే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. నిన్ను పెళ్లి చేసుకోవడం నా మూర్ఖత్వం. నిన్ను పెళ్లి చేసుకోవడం నా మూర్ఖత్వం. ఇట్ వాజ్ ఫూలిష్ ఆఫ్ మీ టు మ్యారీ యూ. ఇట్ వాజ్ ఫూలిష్ ఆఫ్ మీ టు మ్యారీ యూ. అతనితో మాట్లాడడం నా మూర్ఖత్వం. అతనితో మాట్లాడడం నా మూర్ఖత్వం. ఇట్ వాజ్ ఫూలిష్ ఆఫ్ మీ టు టాక్ టు హిమ్. ఇట్ వాజ్ ఫూలిష్ ఆఫ్ మీ టు టాక్ టు హిమ్. ఆమెను ఆహ్వానించడం నా మూర్ఖత్వం. ఇట్ వాజ్ ఫూలిష్ ఆఫ్ మీ టు ఇన్వైట్ హర్. ఇట్ వాజ్ ఫూలిష్ ఆఫ్ మీ టు ఇన్వైట్ హర్. అక్కడికి వెళ్ళడం నా మూర్ఖత్వం. ఇట్ వాజ్ ఫూలిష్ ఆఫ్ మీ టు గో దేర్. ఇట్ వాజ్ ఫూలిష్ ఆఫ్ మీ టు గో దేర్. అతనిని నమ్మడం నా మూర్ఖత్వం. ఇట్ వాజ్ ఫూలిష్ ఆఫ్ మీ టు ట్రస్ట్ హిమ్. ఇట్ వాజ్ ఫూలిష్ ఆఫ్ మీ టు ట్రస్ట్ హిమ్. ఇప్పుడు మీకు ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్. నీకు సహాయం చేయడం నా మూర్ఖత్వం. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.